దండగ నుంచి పండగ చేసినాం. సంక్రాంతి అంటేనే రైతు పండగ. రైతు సంక్షేమానికి పెద్దపీట వేశాం. దండగన్న వ్యవసాయం పండగలా చేశాం. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించండి. ప్రభుత్వానికి కేసీఆర్ సూచన. కేసీఆర్ ఏం చెప్పిండు? సంక్రాంతి పండుగ అంటేనే రైతు పండుగ, రైతుల పండుగ అది. ఎందుకంటే ధాన్యమంతా ఇంటికి వస్తుంది. ధాన్యమంతా ఇంటికి వస్తుంది. ఏ సంచి చూసినా, ఏ గుమ్మి చూసినా, ఏ చూసినా మనం పండించినటువంటి ధాన్యం అక్కడ ఉంటుంది. అలాగనే పండించినటువంటి పంట అమ్ముకుంటే డబ్బులు కూడా ఇంట్లో దండిగా ఉండేటువంటి సమయం సంక్రాంతి పండుగ సమయం. సో కాబట్టి మనకు గతంలో సమైక్య పాలనలో, సమైక్య పాలకుల ఏలువాడిలో తెలంగాణ ప్రాంతము దండగ లెక్క ఉంటుండే. ఇక్కడ వ్యవసాయం సంక్రాంతి పండుగ వచ్చినా కానీ మన ఇళ్లల్లో పండుగ ఉండకపోవు. పండుగ పూట కూడా అక్కడక్కడ రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు, అన్నీ కూడా నడుస్తూ ఉంటుండే. ఇలాంటి దుర్భర పరిస్థితులు మనం చూసినాం. కానీ కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దండగైనటువంటి వ్యవసాయాన్ని పండగ లెక్క మార్చిండు. ఆయన ప్రధానంగా ఫోకస్ చేసింది కూడా వ్యవసాయం మీదనే, రైతుల మీదనే. 2014లో అధికారంలోకి వస్తే 2014 జూలైలోనే ఈ రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ముంగల పెట్టుకున్నాడు. అప్పటికే మహారాష్ట్రతో సంప్రదింపులు మొదలుపెట్టిండ్రు. సో అట్లా కరెంటు విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, నీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, పంటలకు పెట్టుబడి సాయం అందించేటువంటి విషయంలో కావచ్చు, పండించే పంటను కొనుగోలు చేసేటువంటి విషయంలో కావచ్చు, రైతుకు ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ రైతు కుటుంబం అనాథ కావద్దని చెప్పేసి ఒక రైతు బీమా తెచ్చినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని, వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమాలు. ఈ 10 ఏళ్లల్లా రైతు ఎక్కడ కూడా ఇబ్బందులు పడవద్దు అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేసిరు. అందుకే కేసీఆర్ అన్నాడు, దండగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని మేము పండుగ లెక్క మార్చడం. సంక్రాంతి పండుగ అంటేనే రైతు పండుగ. సో కాబట్టి మీరు కూడా ఆ ప్రస్థానాన్ని, ఆ పండుగ, ఆ వ్యవహారాన్ని, ఆ పంటల వ్యవహారాన్ని అట్లనే కొనసాగించండి అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సూచన చేశారు. ఇలాంటి సూచన తీసుకుంటుందా ప్రభుత్వం? ఇలాంటి సూచన తీసుకుంటుందా? పోయి కేసీఆర్ దగ్గర కూర్చోవచ్చు కదా, సార్ మీరు వ్యవసాయానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు, ఏ రకంగా ఇచ్చిర్రు, పోయి కూర్చోవచ్చు కదా వ్యవసాయ శాఖ మంత్రి. పోయి కూర్చొని అడగొచ్చు కదా, ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోరు. కేసీఆర్ చేసే దానికి మనం మొత్తం రివర్స్ చేయాలి. కేసీఆర్ రైతులను బతికించుడు, మనం రైతులను చంపాలి. ఇది వీళ్ళు చేసే కార్యక్రమం. రేపు చూడండి, ఇక 16 తారీఖుకి వెళ్ళి ఇస్తాన్నారు కదా, 16 తారీఖుకి వెళ్ళి రైతు భరోసా ఇస్తాన్నారు కదా, చూడండి ఎంతమందికి వస్తుందో. నేను చెప్తున్నా కదా, 100లో 10 మందికి వస్తే చాలా ఎక్కువ. అది 10 మందికి వస్తే చాలా ఎక్కువ. వీళ్ళు ఎంతసేపు ఉన్న దాంట్లో కట్టింగ్ పెట్టడమే, కొత్తగా ఇచ్చేది ఏం లేదు. 15,000 ఇస్తాం రైతు భరోసా అని చెప్పేసి 12,000 కుదించారు. ఆ 12,000 కూడా సాగు యోగ్యమైనటువంటి భూమికే ఇస్తామన్నారు. అసలు సాగు యోగ్యమైనటువంటి భూమిని గుర్తించేది ఎట్లా అంటే మళ్ళీ ఊళ్ళలోకి వచ్చి సర్వే చేస్తారంట. రేపు 16 తారీఖుకి వెళ్ళి సర్వే చేసి 20-25 తారీఖు దాకా సర్వేలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి సర్వే చేసేది ఎప్పుడు, ఆయన పంట ఇచ్చేది ఎప్పుడు? మరి ఒకవేళ పత్తి వేసేటువంటి పంట భూములకు ఒకటేసారి ఇస్తాడా, 2 సార్లు ఇస్తాడా? ఇట్లాంటివన్నీ కూడా చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి రేపు ఏం జరగబోతుంది అనేది, ఏం జరగబోతుంది అనేది చూడాలి. చూద్దాం ఏమవుతుంది అనేది. సో కాబట్టి మరి కేసీఆర్ సూచనలను ప్రభుత్వం తీసుకుంటుందా?